గురుగారు, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం యొక్క అర్థం, ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ పంచాక్షరి 5 అక్షరాలు నమః శివాయ. ఇక్కడ అర్థం చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. సంస్కృతంలో విభక్తులు అంటే మనం దూమూవులు ప్రథమా విభక్తి, నిన్నులను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి ఇలా చెప్తారు కదా. అలాగే కొరకున్ కై చతుర్థి విభక్తి అంటారు. శివాయ నమః, నమః శివాయ. ఇక్కడ శివాయ అని అంటే శివుని కై, శివుని కొరకు నమస్కారం. ఇక్కడ మనకి వెంటనే అనిపిస్తుంది శివుని యందు నమస్కారం, శివుని యందు ధ్యానం కదా మనకు కావాలి. శివునికి నమస్కారం అని అనొచ్చు కదా, పోనీ షష్ఠీ విభక్తి అనొచ్చు కదా, లేకపోతే శివుని యందు ధ్యానం రావాలని అనొచ్చు కదా. ఇక్కడ శివాయ అని ఎందుకు మంత్రం వచ్చింది? ఎందుకంటే నమ్మకం అని చెప్పి ఈ లోకంలో చాలా ప్రచారంలో ఇప్పటికీ కూడా రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు, నమ్మక మంత్రాలు. ఆ నమ్మక మంత్రాల్లో కూడా నమశివాయ అని ఉంది. చతుర్థి విభక్తి మాత్రమే వాడారు. శివునికై నమస్కారము, శివుని కొరకు నమస్కారం అన్నారు. మరి ఎందుకు వాడారు అని అంటే సంస్కృతంలో దీనికి చక్కటి సంప్రదాయంలో ధర్మం ఉంది. ఏమిటండి ఆ ధర్మం అంటే, చతుర్థి విభక్తి ఇక్కడ శివాయ తాదాత్మ్యే అని ఒక సూత్రం. చతుర్థి విభక్తి ఎందుకు వాడారంటే తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే అది నేను అనుకునేటువంటి భావం. ఇప్పుడు తాదాత్మ్యం చెందాడురా అంటాడు. అంటే ఒక ధ్యానంలో చేస్తూ ఉండంగా అది నేనైపోతాం. ఒక బిడ్డని తల్లి ఎందుకు ప్రేమిస్తోంది, తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నాడంటే తనని వేరుగా చూడటం లేదు, ఆ బిడ్డని తనగానే భావిస్తోంది. అందుకే ఆ బిడ్డని అంత దగ్గరగా తీసుకుంటుంది, అతను వేరు కాదని అనుకుంటుంది. ఆ తాదాత్మ్య భావన, ఆ బిడ్డ ఏదైనా చేస్తూ ఉంటే తొక్కు పలుకులు అమ్మెమ్మే నాన్న అంటూ ఉంటే ఆ పలుకుల్లో మురిసిపోతుంది. ఎందుకంటే ఆ పలుకుల్లో తనని తాను చూసుకుంటూ ఉంటుంటుంది. తాదాత్మ్య భావనతోటి ఆనంద పారవస్యాన్ని పొందుతుంటుంది తల్లి తండ్రి. ఇదిగో భగవంతుడి దగ్గర కూడా అలాంటి తాదాత్మ్యం మనం పొందాలి. ఆ తాదాత్మ్య భావాన్ని చెప్పేది శివాయ అనే పదం, మిగతా ఏ విభక్తి చెప్పదు. అందువల్ల ఆ తాదాత్మ్యాన్ని చెప్తున్నారు కాబట్టి అక్కడ శివాయ అని మాత్రమే అనాలి. అందుకే ఆ మహామంత్రంలో నమశివాయ అని మాత్రమే అన్నారు, ఇంకొక విభక్తిని అక్కడ వాడలేదు అని. ఆ శివాయ శబ్దం ఎందుకు వాడారో చెప్తూ ఆ మంత్ర విశిష్టతని మన పెద్దవాళ్ళు చెప్పారు.